ఇగో నన్ను బెదిరిస్తుండ్రు, అవినీతి పరులపై యుద్ధం చేస్తున్నా, కూటమి బెదిరింపులకు భయపడేదే లేదు, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, యూపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ. నిజంగా అవ్వాలబ్బా, మోడీ ఏదైతే ప్రామిస్ చేసిండో, నేను తీసుకుపోయి థర్డ్ లార్జెస్ట్ ఎకానమికల్ కంట్రీగా నేను దీన్ని కూర్చోబెడతాను ఇండియాని. అది జరిగితే మాత్రం భారతదేశం ఒక హైట్స్ని చూస్తుంది, చాలా బిగ్గెస్ట్ హైట్స్ని చూస్తుంది. ఇవాళ లాస్ట్ 9 years or 10 yearsగా భారతదేశం యొక్క పాస్పోర్ట్ని చాలా దేశాలు భారతదేశ విజిటర్స్ని విజిటింగ్ వీసా మీద రాణిస్తున్నాయంటే కారణం ఈయన చేసినటువంటి కృషి అని మాత్రం ఈ విషయంలో ఈ సందర్భంలో కూడా బలంగా చెప్పుకోవాలి మనం. ఒకప్పుడు పక్కనున్న పాకిస్తాన్ గట్టిగా రే అంటే భయపడేటోళ్ళు, ఇవాళ యూఎస్ బెదిరించిన, రష్యా ఆఫ్కోర్స్ మన పార్ట్నర్ కంట్రీస్లో ఉందనుకోండి, ఇవాళ యూఎస్ బెదిరించిన, చైనా బెదిరించిన, జర్మన్ బెదిరించిన, ఎవడు బెదిరించిన నా కొడకల్లారా రండ్రా చూసుకుందాం అనే పొజిషన్లో దేశం నిల్చున్నదంటే కారణం మోడీ అండ్ హిజ్ పాలసీస్, ఫారెన్ పాలసీసే ఖచ్చితమైనటువంటి కారణం. రాష్ట్రపతికి ఘోర అవమానం, మోదీ కూర్చొని ముర్మును నిలబెట్టిన వైనం, రామాలయం ఓపెనింగ్కు పిలువలే, దేశ ప్రథమ పౌరుల పరిస్థితి ఇలా ఉంటే ఎలా? ప్రధాని మోదీపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు, అద్వానికి భారతరత్న అందజేత. ఇక్కడ కవరేజ్ కాదు కానీ ఒక మాట చెప్తాను నేను, ఆమె అవార్డు ఇస్తున్నది ఎవరికి? ఎల్కే అద్వానీ గారికి. ఆయన వయసు రీత్యా కావచ్చు, హెల్త్ సంబంధించిన రీజన్స్ వల్ల కావచ్చు ఆయన నిల్చోలేడు. మోడీ అనేటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాంలో ఒక విజిటర్ మాత్రమే, ఆయనకి ఎట్లాంటి లెక్కలు ఉండయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు మోడీ అనేటోడు చిన్నోడే. మన కేసీఆర్ వల్ల గవర్నర్ అనేటువంటి వాళ్ళు కేసీఆర్ కంటే లేదా సీఎం కంటే పెద్ద స్థాయి అనేటువంటిది తెలియక గవర్నర్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టిరు. నేను లిటరల్గా చెప్తా, నిన్న కూడా చెప్పిన, జిహెచ్ఎంసీ పరిధిలో మేయర్ తర్వాతనే సీఎం అయినా, స్టేట్లో గవర్నర్ తర్వాతనే సీఎం అయినా, సెంట్రల్లో ప్రెసిడెంట్ తర్వాతనే పిఎం అయినా. ఇది గుర్తుపెట్టుకోరు. మీ అందరికీ నేను చెప్పిన దాని ప్రకారంగా ఇక్కడ వచ్చినటువంటి వార్తల తప్పేంది ఒప్పిందో అర్థమైపోతుంది. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడదు.